అత్తయ్య గారు బిందె లోపలికెళ్ళింది. ఇంక తాడిక్కడ కట్టేయండి. నీ మొహమే నీ మొహం. తాడిక్కడే కడితే ఎవరైనా పైకి లాగి చూస్తారే. మరి ఏం చేస్తారు అత్తయ్య గారు? అరవకండి, ఎవరైనా వింటే ప్రమాదం. మీకు అసలు బుద్ధుందా? ఆ మాత్రం బరువు మోయలేరే మీరు? ఇంత భారీగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఆ నగలు మీకు బరువు అయ్యాయా? వదిలేస్తారా? ఓసే, కాస్త నోరు ముయ్యండి. నేను కావాలని వదిలేసా. కావాలని వదిలేసారా? అసలు మీకు బుద్ధుందా? నాకే బుద్ధి లేదంటావా? ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని ఇద్దరిని కూడా లోపలికి తోసేస్తా. జాగ్రత్త, మట్టి మొహాలారా, మట్టి మొహాలారా అని. ఒసేయ్, ఆ నగలు బిందెలో భద్రంగా ఉంటాయే, అందుకే వదిలేసా. కావలసినప్పుడు మన సుబ్బాని లోపలికి దింపి బయటకు తీసుకుంటాం. అర్థమైందా? ఓహో, అదే విషయం. నాకు తెలుసు. అత్తయ్య గారికి బుర్ర ఉంది. అయ్యో, కొంచెం నోళ్ళు మూసుకొని పదండి, పదండి. ఒక్కసారి చూద్దాం. ఉంటాయి, పదండి, పదండి. పదరా. అమ్మ అనసూయత్త, డబ్బు కోసం నువ్వు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతావు. చెప్తా, నువ్వు వెళ్ళే అడ్డదారిలోనే నిన్ను అడ్డంగా బుక్ చేస్తాను చూడు. రండి రండి. బావిలో బిందులో దాచారు నగలు. ఇందులోనా? ఇప్పుడు ఎలాగమ్మ తీసేది? అన్నయ్య, అన్నయ్య, ఈ తాడిస్తాను, నువ్వు దిగు. నేనా? అవునన్నయ్య, మీరే. అమ్మా, నా బరువు నువ్వు మొయ్యలేవమ్మా. అన్నయ్య, నేను మోస్తాను, మీరు దిగండి. అసలే మా అత్త ఇంతవరకు ప్యాంట్ కూడా పెట్టలేదు. నా బరువు నువ్వు మొయ్యలేవమ్మా. మా ఆవిడకు ఒక్కనే మొగుణ్ణి. అబ్బా, ఎవరైనా వస్తారు, మీరు దిగండి. అమ్మో, అయ్యో, జాగ్రత్త. దేవుడా, అమ్మ దేవుడా. దిగండి. అలాగే అలాగే, దిగండి దిగండి. అన్నయ్య, 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 అమ్మా, సేఫేనా? సేఫే సిస్టర్, సేఫే. అమ్మయ్య. అన్నయ్య, ఓకేనా? బిందె 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 అక్కడే ఉంది. ఓకే ఓకే. చూడన్నయ్య, దొరికిందా అన్నయ్య? బాగా వెతకండి. దొరికి సిస్టర్, దొరికింది. ఇదిగో, దొరికినాయి, దొరికినాయి. లాగు. కట్టండి కట్టండి, గట్టి కట్టండి. తీసుకో సిస్టర్, తీసుకో.
వేస్తున్నాను, పట్టుకుని పైకి రండి. లాగు, జాగ్రత్త. లాగమ్మా. జాగ్రత్త అన్నయ్య, రండి రండి. అయ్యో జాగ్రత్త. అన్నయ్య ఆ నగలివ్వండి. వేయండి. అన్నయ్య బిన్నె దాంట్లో వేసి మీరు రండి. ఈ నగలు ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తాను. రాజశేఖర్ గారు ఆస్తి జాగ్రత్తగా కాపాడాలి. మీరు ఈ బిందె వేసి త్వరగా వచ్చేసేయండి. సరే. అమ్మా, ఏంటి చల్లగా ఉంది. అమ్మా, ఏంటమ్మా అర్ధరాత్రి పూట రమ్మన్నావు? అరే, బావిలో దాచిపెట్టిన నగలు మీ వదినలకు తెలియకుండా తీసి మనం దాచిపెట్టాలి కదరా, అందుకే రమ్మన్నాను. అర్థం కాలా? నీ మట్టి బుర్ర, నీకేం అర్థం కాదు. వాళ్ళ నగలన్నీ మన చేతిలోకి రప్పించుకోవడానికే కదా ఈ తిప్పలన్నీ. కరెక్టే కానీ. అయ్యో కాని గీనీ లేదు, పదరా పద పదరా పద. వెయ్యరా. వెయ్యి వెయ్యి. కానీరా కానీ. అయ్యో నీకు అన్నీ చెప్పాలి కానీ. వెయ్యరా. దొరికిందా? దొరికిందమ్మా. నాకు ఉండు, నేను లాగుతా. దొరికింది. దొరికేసిందిరా. అయ్యో బరువు అమ్మా. అయ్యో అయ్యో వచ్చేసింది వచ్చేసింది తిండి వచ్చేసి. అమ్మ అమ్మ నా బంగారు నా బంగారు. అమ్మ జాగ్రత్తగా. అమ్మో అమ్మో. అయ్యో దగ్గ 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 మెరిసిపోయే నగలరా ఇవి. ఈ దెబ్బతో మీ అమ్మ ఒంటి నిండా నగలేరా. ఈ నగలు మన అవసరానికి వాడుకోవచ్చు. ఆ రాజశేఖర్ గారికి అస్సలు దక్కనే. ఏరా నగలు లేవమ్మా, ఖాళీ బిందె. నాకు అర్థం కావట్లేదే. ఈ విషయం తెలిస్తే మీ వదిలి రెచ్చిపోతారా. అసలు నగలు ఎక్కడ మిస్ అయ్యాయిరా? అదే అర్థం కావట్లేదమ్మా. అయ్యో నాకు ఇప్పుడు భయంగా ఉందిరా. మీ వదిలు రచ్చ రచ్చ చేస్తారేమో.
బింది సౌండ్ వచ్చింది. దొంగలు వచ్చినట్టున్నారు. అయ్యో 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 బంగారు నగలన్నీ పోయాయి. ఒరే ఒరే ఉండు, నేను దిగి చూస్తాను. అమ్మమ్మ ఆగు, ఆగు. నేను చూస్తాను. అయ్యో మన నగలే. నాకు తెలుసు మన నగలు ఆ ముసలోడే గ్యారంటీగా కొట్టేశాడని. ఏ ముసలోడే? అదే అక్క, ఆ శాల్వా ముసలోడు ఉన్నాడు కదా, అతను. పదక్క వెళ్ళి చూద్దాం. సరే పద. అయ్యో నాన్న నువ్వు విట్రారా. నా నగలరా. మీరేంటి ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే అంటే మన నగలు. అంటే మా నగలు? నాకు తెలుసు, మీరు నా నగల మీద కన్నేశారని. అదే లేదే, నాకేదో సౌండ్ వినిపిస్తే మన నగలు ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నాను అంతే. అమ్మా లాభం లేదమ్మా, నగలు లేవు. అయ్యో అక్క, నాకు తెలుసు నా నగలకు దిష్టి తగిలిందని. ఇప్పుడు మర్యాదగా నా నగలు నాకు ఇవ్వకపోతే ఇదే బావిలో దూకి చేస్తాను. అసలే నగలు కనిపించక చస్తుంటే మధ్యలో నీ గోలంటే. ఎవరిది గోలా? ప్లాను తాటి మట్ట, సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట అని ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచుకున్న నగలని మొత్తం నీళ్ళ పాలు చేశారు. అవును, ఇదిగో మా నగలు మాకు ఇవ్వకపోతే మేము ఒప్పుకో. అవును, నాకు తెలుసు. నేను గాలి లేకపోయినా బ్రతుకుతాను గాని, నీళ్లు లేకపోయినా బ్రతుకుతాను గాని, నా నగలు లేకపోతే నేను బ్రతకలేను. నా నగలు కావాలి. తాడి గట్టిగా పట్టుకోదురా. బావిలోకి నేనెందుకు నడతానే? ఇదిగో పడితే పడ్డావు గాని బావిలో ముందు ఆ బంగారు నగలు ఉన్నాయో లేదో చూడు. లేకపోతే నేను పైకి తీసుకురాను. చూడు అటు సైడ్ చూడు. జాగ్రత్త. అయ్యో నువ్వు ఇక్కడ కిందకి దించరా. దించు దించు. చూడు జాగ్రత్త. ఆపక చూడు, లోపలికి వెళ్ళి చూడు. ఏమైనా దొరకాయా? అత్తయ్య గారు, ఏదో దొరికింది. దొరికింది గరిట. బాగా వెతకవే దున్నపోతా. బాగా వెతుకో. అలాగే లోపలికెళ్ళు. వెతకవే. అచ్చుడు లోపలికి పో. అత్తయ్య గారు, మధుమతి వస్తుందిరా. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇక్కడ ఎవరు లేరే. శిరీషక్క, నాకు తెలుసు. మధు, ఎక్కడక్క? ఎక్కడున్నావు? ఎక్కడుంది మరి? మాటలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? ఎక్కడున్నావు శిరీషక్క? ఎక్కడున్నావు? శిరీషక్క, లతక్క, అత్తయ్య గారు, ఎక్కడున్నారు మీరు?
అయ్యో శిరీష ఉన్నావా? నాకు తెలుసు. అయ్యో నిన్ను అటు సైడు మేమంతా ఇక్కడే ఉన్నాము. నాకు ఈత రాదు. నేను చస్తే మీ పైన పోలీస్ కేసు పెడతాను. లాగేరేదాన్ని లాగు అన్ని నీళ్ళు తోడద్దాం. లాగు రే సుబ్బా తోడరా నీళ్లు తోడు లాగు అమ్మా లాగరా తోడరా లోపల బంగారు నగలున్నాయిరా తోడు అమ్మా తోడు అయ్యో ఒరే లాగు చూడు వచ్చిందా ఉందా చూడరా బంగారం ఉందా నా వల్ల కాదమ్మా మీ బంగారానికో దండం మీకో దండం బావిలో నీళ్ళని తోడేశానమ్మా రేయ్ చంపుతా నిన్ను బంగారం వచ్చే వరకు తోడాల్సిందే చంపండి నన్ను ముక్కలు ముక్కలుగా నరికేయండి అయినా సరే నేను తోడనమ్మా ఒరే నాన్న చేతు నాన్న అమ్మా రేయ్ వాడి పని అవుట్ అయిపోయిందిరా నువ్వు తోడ్రా కాళ్ళకి చేతులకి మైండ్కి బాడీకి కనెక్షను కట్ అయిపోయిందమ్మా నా కాళ్ళు కదలట్లేదు నా చేతులు రావట్లేదమ్మా సే లత శిరీష మీరైనా తోడండి మీ నగలే అయ్యయ్యో నగలు పోతే ఎంత హాగే పడుకున్నారు నగలన్నీ పోయినా కూడా చూడలాగా పడుకుంటారా మీరు అయ్యో నోరు ముయ్యండి ఇంకెక్కడ నగలు ఉష్షకి రెక్కలో చెగిరిపోయాయి నా నగలు కాకెత్తుకెళ్ళలేదురా ఇదిగో ఈ బావి తినేసింది కక్కిస్తా దీంతోనే మొత్తం కక్కిస్తా రండ్రా మొత్తం నీళ్ళని తోడండి రండి తోడండి చెప్తాం మీ పని అమ్మా తోడని మళ్ళీ బావిలో పోస్తారంటే బయట పడింది అత్తయ్య గారు అక్కలు ఒక చేతు ఆ మధుమతి వచ్చేస్తోంది అది ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది మన నగల కోసం నీళ్లు తోడుతున్నామని తెలియకూడదు అత్తయ్య గారు ఏంటండి అందరూ ఇక్కడ నీళ్లు తోడుతున్నారు కొంపదీసి రాత్రంతా ఇక్కడే ఉన్నారేంటి అవును మధు బావిలో నగలు ఏం లేదు మధు బావిలో బిందెతో నీళ్లు తోడుతున్నామంటోంది కాదండి ఏదో నగలన్నట్టు వినపడింది వినిపించిందా వినిపిస్తుంది బావిలో పాచి తీసి అలా నగలకు రాసామంటే అలా షైనింగ్ అయ్యి దగదగా మెరిసిపోతుందంట అదే చెప్తోంది అంతే కదే ఓహో దగదగా మెరుస్తాయా ఈ గిల్ట్ నగలు మరి ఈయనేంటి నీళ్లు తోడుతున్నారు డ్రమ్ములు దింపుతున్నారు దేనికండి అత్తయ్య గారండి అదే బా అంటే అమ్మా ఎక్సర్సైజ్ అమ్మా కసరత్తు అవునవునవును కసరత్తు
చేస్తున్నాడు. ఓహో వాడికి కళ కండలు రావాలని, ఇదిగో వీళ్ళకి ఒళ్ళు తగ్గాలని, నాలా స్లిమ్గా రావాలని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంతే. ఓహో మీలా స్లిమ్ గా అవ్వడం కోసం ఎక్సర్సైజ్ చేస్తుందా లతక్క? అవును మధు, ఉదయాన్నే లేచి బావిలో నీళ్లు తోడితే ఆ నీళ్లతో స్నానం చేస్తే గ్లామర్ పెరిగిపోతుందంట. అబ్బచ్చా నిజమా? అత్తయ్య గారు, ఏంటే? అత్తయ్య గారు, బావిలో పాచి తీసి నాకివ్వరా? ఎందుకే? మీరేగో అన్నారు బావిలో పాచి నగలకి రాసుకుంటే దగదగ మెరుస్తాయని, అందుకని. లతక్క నీకు కూడా కొంచెం పాచిస్తానే, ముఖానికి రాసుకో. మేకప్ అవసరం లేకుండా నీ ముఖం మెరుస్తుంది. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. సైలెంట్ గా ఉండు.